ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీకి జైకొట్టిన సీఎం జగన్ తల్లి. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన విజయమ్మ. మదనపల్లెలో కథం తొక్కిన వైసీపీ కార్యకర్తలు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని భారీ బైక్ ర్యాలీ. ఐదేళ్ల జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్లో అంధకారం. మదనపల్లె టీడీపీ కూటమి ర్యాలీలో అభ్యర్థి షాజహాన్ బాషా. వాల్మీకి బోయలకు న్యాయం చేసేది సీఎం జగనన్నే. చంద్రబాబు మోసం చేస్తే ఆ మోసాలను బీజేపీ సహకరించింది. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువత రాష్ట్ర అధ్యక్షులు పూలహరి ఎద్దేవా. కాంగ్రెస్ పార్టీకి జైకొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రారంభ దిశలో అనివార్య కారణాలతో జగన్ జైలుకు పోవడం, పార్టీని సోదరి వైఎస్ షర్మిల నడిపించారు. అనంతరం పార్టీకి దూరమైన షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసి జరుగుతున్న ఎన్నికల మునుపే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా షర్మిల నియమితులు కావడంతో వైసీపీకి మింగుడు పడలేదు. ఏడాది క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబంలో రెండు పార్టీలలో నాయకులుగా ఉండటంతో కన్నతల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అయితే జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తుండగా విజయమ్మ మద్దతు ప్రకటిస్తూ వాయిస్ వీడియోను సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో వైరల్ అవుతోంది. కడపలో వైఎస్ షర్మిలమ్మను గెలిపించాలని కడప పార్లమెంట్ ఓటర్లకు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. సంక్షేమ పథకాలు కొనసాగించండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం, మదనపల్లె ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్, రాజంపేట ఎంపీగా ముచ్చటగా మూడవసారి ఎంపీ మిథున్ రెడ్డిలు ఘన విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా నియోజకవర్గం నిమ్మనపల్లె, మదనపల్లి, రామసముద్రం, మదనపల్లె పట్టణం నుంచి 5,000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మరో 2,000 మంది యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ నుంచి సిటిఎం రోడ్, బర్మా వీధి, నిమ్మనపల్లె సర్కిల్, పుంగనూరు రోడ్, నెహ్రూ బజార్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్, నీరుగట్టువారిపల్లి, హనుమాన్ జంక్షన్, బైపాస్ రోడ్, రామారావు కాలనీ, గొల్లపల్లి వీధి మీదుగా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, సింగిల్ విండో అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్లు, జెసిఎస్ కన్వీనర్లు, సోషల్ మీడియా కన్వీనర్లు, సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ అనుబంధ సంఘాలు కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మదనపల్లి నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు. మీలో ఒకడు నిసార్ అహ్మద్ అన్న. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నిసార్ అహ్మద్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే
ఐదేళ్ల జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మదనపల్లె టీడీపీ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా దుయ్యబట్టారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా శనివారం మదనపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ నుంచి పుంగనూరు రోడ్, నెహ్రూ బజార్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్, నీరుగట్టువారిపల్లి, హనుమాన్ జంక్షన్, బైపాస్ రోడ్, రామారావు కాలనీ, గొల్లపల్లి వీధి మీదుగా కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా, రాటకొండ బాబురెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాతో కలిసి టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, నల్లారి అఖిలేష్ రెడ్డి, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, దొరస్వామి నాయుడు, మధుబాబు, నీలకంఠ, సిద్దప్ప, నాగరాజు, వరుణ్, అరుణ్, ప్రణయ్, పవన్, రెడ్డికుమార్,
జనసేన దారం అనిత, దారం హరిబాబు, బీజేపీ నాయకులు వసంతకుమార్, ఆకుల కృష్ణమూర్తి, ప్రశాంత్, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కొంచెం అట్లా సైడ్కి కొంచెం దగ్గర రండి, ఇక్కడ రండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. షాజహాన్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. వాల్మీకి బోయలకు న్యాయం చేసేది, చేయబోయేది సీఎం జగనన్నే. గత 5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో చంద్రబాబు మోసం చేస్తే ఆ మోసాలను బీజేపీ సహకరించిందని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువత రాష్ట్ర అధ్యక్షులు పూలహరి దుయ్యబట్టారు. శనివారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ వాల్మీకి యువత సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం, వాల్మీకి యువత సంఘం రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం, జిల్లా కార్యదర్శి జయచంద్ర, నియోజకవర్గం కార్యదర్శి ప్రదీప్లతో కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూలహరి మాట్లాడారు. మానవ సమాజం అవతరించినప్పటి నుంచి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వాల్మీకి బోయలు గిరిజనులుగా, దళితులుగా నేటికి కొనసాగుతున్నారు. అయితే కొందరి రాజకీయ నేతల స్వార్థంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకి బోయలను 2 వర్గాలుగా విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వాల్మీకి బోయలకు మోసం చేశారని, మరోసారి మోసం చేయడానికి ఎన్నికలలో అమలు కాని వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. మదనపల్లె నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో శ్రీ మహర్షి వాల్మీకి ఆలయం, కమ్యూనిటీ భవనానికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఎంపీ మిథున్ రెడ్డి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. జరుగుతున్న ఎన్నికలలో వాల్మీకి బోయలు వైసీపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13న జరుగుతున్న ఎన్నికలలో మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకనాథరెడ్డిలతో పాటు పుంగనూరు, పీలేరు, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ వీచేసిన మీడియా ప్రజాప్రతినిధులకి మా నమస్కారం. ఈరోజు ఏమనగా ముఖ్యంగా ఈరోజు వాల్మీకులు 50 లక్షల మంది మనం ఏపీ ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఈరోజు వాల్మీకులు స్థితిగతులు లెక్కెట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిమైన్స్ పెట్టగలంటే ఈరోజు మా వాల్మీకులంతా ఎక్కడో కూలీనాలు చేసుకొని బతుకునేవాళ్ళు. ఈరోజు అందరూ బీటెక్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ బీటెక్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసినారు. ఒక రాజశేఖర రెడ్డి ఫీజు రిమైన్స్ పెట్టడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళల్లో అన్నదానము, అన్నం కార్యక్రమము, అమ్మఒడి ఇటువంటి చేయడం వల్ల ఈరోజు మా కమ్యూనిటీ పరంగా అందరూ ఒక ఎడ్యుకేషన్ గా చదువుకొని బాగున్నారు. దానికి కారణం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కారణము. అందులో మాది ఎస్టీ కమ్యూనిటీ అనేది ఒక 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. కానీ గత 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తామని అంటున్నారు. అక్కడ రాజశేఖర మన కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తామంటున్నారు. కానీ ఎవరు అందరూ చేస్తామంటే ప్రతిపాదన పెట్టడం లేదు. కానీ ఇంకో కారణం మా వాల్మీకులు ఇట్లా ఎస్టీలో ఉండే బీసీఏ కావడం మాకు మూల శత్రువు అనడం కాంగ్రెస్ మాకు. కాంగ్రెస్ అప్పుడు నేను సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి గారు వాల్మీకుల్ని ఎస్టీలకు ఉన్న బీసీఏలుగా మార్చిన ఘనత ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కే ఉంది. మా కుల వృత్తికి ఈరోజు మా వాల్మీకి కమ్యూనిటీకి అంత మూల శత్రువు అనేది మా కాంగ్రెస్. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మేము ఎస్టీ కమ్యూనిటీ ఈరోజు మాకు రిజర్వేషన్ లా బీసీఏ ఒక కుల వృత్తి లేదు మాకు. ఈరోజు ఇన్ని కష్టాలు అనుభవించడానికి కారణం మా కాంగ్రెస్. మా జీవితంలో మాకు ఒక కుల విరోధ కుల శత్రువు అనేది కాంగ్రెస్. కానీ మిగతా గవర్నమెంట్లు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఎస్టీ చేస్తామంటున్నారు కానీ ఎవరు ఎస్టీ చేయలేరు. కానీ చంద్రబాబు గారు ఏమో ఎస్టీ చేసినాం అది ఇది అన్నారు కానీ దాన్ని కరెక్ట్ పద్ధతిలో చేయడం లేదు. అది వాటికి నిలబెట్టేసినారు. దాన్ని ఒక చేస్తామని ఈరోజు మా కమ్యూనిటీ 50 లక్షల మంది ఉండే వాళ్ళకి ఆశలేంటి లాస్ట్ కి చేయకుండా అదే మోసపూరిత కార్యక్రమం చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక 3 ఏళ్ళు కరోనాతో బాధపడినాము. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత ఏకసభ్య కమిటీ వేసినారు. ఏకసభ్య కమిటీ వేసి దాన్ని రూల్స్ పరంగా రెగ్యులేషన్ పరంగా కలెక్టర్ ఆఫీసులో అందరినీ ప్రతినిధులు పిలిపించి అందరి సమక్షంలో ఎస్టీ దాన్ని ప్రతిపాదన అసెంబ్లీలో పంపారు. అసెంబ్లీలో ఆమోదం చేసి పార్లమెంట్కి పంపినారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసి ఈసారి మాకు ఆశ ఉన్నది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎస్టీ చేస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాట తప్పరు కాబట్టి మనము తిప్పమంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ చేస్తారని ఈరోజు మన స్టేట్ వైడ్ ఉండే వాల్మీకులు 50 లక్షల మంది యువత ఏమంటున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన వాల్మీకులకి ఈరోజు స్టూడెంట్స్ గా బాగా బీటెక్ ఇంజనీరింగ్ కానీ మన పిల్లలు చదువుకున్న కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనల్ని కరుణించి ఎస్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదం చేసి మనకి ఎస్టీ రిజర్వేషన్ తెస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మా వాల్మీకి కమ్యూనిటీ యూత్ అంతా స్టేట్ వైడ్ ఒక జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అంత మెజారిటీతో గెలిపించి మన నిసార్ అహ్మద్ని మదనపల్లిలో ఒక 50,000 ఓట్లు ఉన్నాము. దాదాపు వాల్మీకులు 50,000 ఓటర్స్ నిసార్ అహ్మద్ గారికి ఓటేసి మిథున్ రెడ్డి గారిని ఎంపీ చేసి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాము. అది కారణము మా మెయిన్ ముఖ్య కారణం వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడము. మన వైఎస్ఆర్సీపీలో మా వాల్మీకి కమ్యూనిటీ పరంగా ఎత్తుకుంటే ఎమ్మెల్యేలుగా ఇచ్చినారు, ఎమ్మెల్సీలుగా ఇచ్చినారు, మినిస్టర్లుగా కానీ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి మాకెంతో విలువిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర మా యూత్ అంతా వాల్మీకి ఇదంతా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. మదనపల్లి నియోజకవర్గంలో ఒక స్థలం లేదు, ఒక కమ్యూనిటీ హాల్ లేదు. దీన్ని పరంగా ఎత్తుకుంటే ఒక గత 30 ఏళ్లుగా మా కుల పెద్దలు
స్థలం కోసము కమ్యూనిటీ హాల్ కోసం ఎంతో పోరాడినారు. మిథున్ రెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు మిథున్ రెడ్డి గారు మా చేసే తిప్పారెడ్డి సార్ గారు ఖచ్చితంగా మీకు స్థలం ఇప్పిస్తాము, మీకు కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. అదే మాట ప్రకారం మన మిథున్ రెడ్డి గారు కమ్యూనిటీ హాల్ స్థలం శాంక్షన్ చేసి మేము ఎంత పోరాడుతుంటే స్థలం కోసం స్థలం శాంక్షన్ చేసి ఈరోజు పట్టా ఇప్పించి మాకు 50 లక్షలు కమ్యూనిటీ హాల్ ఇప్పించి మెయిన్ అంటే ఇప్పుడు మాకు స్టేట్ వైడ్ ఉండడం అంటే ఈరోజు ఈ స్థలం మాదిపల్లి ఉండడం అంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మిథున్ రెడ్డి గారికి. ఖచ్చితంగా మా వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళు మిథున్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాము. అందరూ గెలిపిస్తున్న యువతంతా ఒకటే కోరుకుంటున్నది. మాకు ఈరోజు ఆయన సాయం చేసిన దానికి మన మదనపల్లి నియోజకవర్గంలో వాల్మీకి కమ్యూనిటీ అందరూ మిథున్ రెడ్డి గారిని అలాగే నిసార్ అహ్మద్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఖచ్చితంగా గెలిపిస్తున్నామని కోరుకుంటున్నారు. నమస్తే సుబ్బరాయ శర్మ గారు, నేను మీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాట్లాడుతున్నాను. మే 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లో నేను మన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ ఆశీస్సులు మన జగనన్నకు ఉండాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. మీ అమూల్యమైన ఓట్లు 2 కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. 7 నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా మీ సహకారం ఉండాలి, ఫ్యాన్ గుర్తుపైన ఓటేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. రాజంపేట నియోజకవర్గ పరిధిలో పథకాలన్నీ కొనసాగాలంటే, అదేవిధంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలంటే మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి 2 ఓట్లు కూడా 13వ తేదీ ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. రాజంపేట నియోజకవర్గం ఎన్నికల బ్యాలెట్ నందు వరుస సంఖ్యలో 3లో ఉన్న ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అఖండ విజయం అందించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.